ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రమండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల వేళ దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి, చూస్తూ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ మంచి గడిచినటువంటి దినమునండి మరి దేవుడు మనల్ని కాపాడి మరొక రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టి మరొకసారి ఈ రీతిగా మీతో దేవుని మాటలు మాట్లాడటానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, మరి ఈరోజు మరి దేవుని మాటను మనం ధ్యానం చేద్దాము. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంటండి. ఈరోజు దేవుని మాట వింటున్నారా? దేవుని మాట కన్నా ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, లోకములో ఆ యొక్క జరిగే మాటలకు మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని మాటల మీద శ్రద్ధ కలిగి ఉండలేని స్థితులు. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నిన్ను భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము కంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను అని దేవుడు శ్రేష్టముగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుని మాట వింటారా? దేవుని మాట వినండి, మీరు దీవించబడతారు. దేవుని మాట విన్నటువంటి సమయలు దీవించబడ్డాడు. దేవుని మాట విన్నటువంటి ఆ యొక్క మోషే కూడా దీవించబడ్డాడు. దేవుని మాట విన్నటువంటి వారు వర్ధిలినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని మాట ప్రకారముగా మనము జీవిస్తే ఎలా వినాలంటండి? శ్రద్ధగా వినాలంటండి. అవిధేయతగా కాదు, అనాలోచనగా కాదు, ఆ యొక్క తెలివి తక్కువతనంగా కాదు, శ్రద్ధగా దేవుని మాటలు వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. వింటే ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా దీవించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీరు ఆయన మాట శ్రద్ధగా వినండి, దీవించబడండి, మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల వేళ ప్రభువా, మేమందరము కూడా కలిసి రీతిగా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతోమంది కూడా తండ్రి బలహీనతల చేత, అనారోగ్యాల చేత తండ్రి ఇబ్బంది పడుతున్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతల నుండి వారిని విడిపించి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు ముట్టండి అయ్యా. మీరు స్వస్థపరచ చక్కటి కానుపుని మీరు దయచేయండి. గర్భంలో శిశువు పెరుగుచ్చు ఉండగా నాయన చక్కగా అన్ని అవయవాలు చక్కగా పొదిగించబడి చక్కటి నార్మల్ డెలివరీలు అనేక మందికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే తండ్రి, చాలా మంది అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారు అయ్యా. చాలా మంది నష్టాల్లో ఉన్నటువంటి వారు, వారి అప్పుల బాధల నుండి మీరు విడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన,
తుఫాను బాధితులు అనేక మంది ఉన్నారు విజయవాడ ప్రాంతంలో ప్రభువా నాయన. అయ్యా ఎన్నో నాయన భయంకరంగా తండ్రి నాయన యొక్క బుడవేరు పొంగి ప్రభువా అనేక గృహాలు నిండిపోయినాయి. అనేక మంది నీటి బాట పడ్డారు ప్రభువా. అనేక మంది ఆహారం లేక రోడ్లు పాలయ్యారు ప్రభువా. వారిని ఆదరించండి అయ్యా, నీకు స్తోత్రాలు. వారిని బలపరచండి ఆయన, వారి సహాయమును అందించండి ప్రభువా. నీ కృపను గ్రహించయ్యా, నీ బిడ్డలకు తగిన సహాయమును మీరు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే తండ్రి నాయన ఈరోజు దేవుని మాట ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను అని మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ మాట ద్వారా నాయన అనేక మంది దీవించబడి అనేక మంది రక్షించబడి నీ మాట శ్రద్ధగా వినటానికి మీరు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూసినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ వీడియో చూసినాక మరి ఎవరు కూడా మరి ఆ యొక్క తిప్పివేయకోకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ యొక్క చిన్న పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి క్రీస్తు ప్రేమలో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.